ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, మధ్యకాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలుకమ్మ మకర రాశి వాళ్ళ శాస్త్రము, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి చిలుకమ్మ. మకర రాశి వాళ్ళ జ్యోతిషం చిలుక. మకర రాశి వాళ్ళకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. మకర రాశి వాళ్ళు ఎవరైనా కానీ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు శివుడు అంటే ఈ మకర రాశి వాళ్ళకి ఎందుకో కానీ చాలా ఇష్టం. ఎట్లా ఉంటారంటే ఇక ఐస్కంతం అతికినట్టే ఉంటారు. ఏమన్నా కానీ ఎట్లన్నా కానీ శివయ్య ఉన్నాడు, ఎట్లా జరిగినా కానీ శివయ్య మీద చాలా భారం పెట్టి ఉన్నారు. నిజంగానే మీ మీద శివయ్య ధ్యానం కరెక్ట్ ఉంటుంది. ఈ మకర రాశి వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఇల్లు పైకి రావాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి, నా కంటి పిందల కింద పడినవారు, నా కంటి ముందలు ఎక్కడో పోయిన వాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి ఏదేదో చేస్తుండ్రు. మనం ఎందుకు ఇట్లా ఉన్నాం, మనము మా ప్రాప్తి లోపల మనం కూడా పైకి వచ్చేది ఉందా లేదా అనుకుంటున్నారు. కానీ మకర రాశి వాళ్ళు గ్యారంటీగా పైకి వస్తారండి. తప్పనిసరి 100కి 100 ఒక మెట్టు దాటే అవకాశం వచ్చింది, దాటుతారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఇంటి లోపల పనులు చాలా ఆగి ఉన్నాయి. పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టాలి, పెళ్లి చెయ్యాలి, పొలం కొనాలి, జాగ కొనాలి, ప్లాట్, ఏదో ఇలాంటి కోరికలు అవి చిన్నవి కావండి. ఎవరి లక్షలే కావాలి. మీరు చేసే పనులు దానికి లక్షలే కావాలి. ఖాళీ పనులు అయితే జరిగాయి. మరి ఇవన్నీ జరగాలి, సాగేయాలి, పైమెట్టు లెక్కాలి, మన చేతి నుంచి సాగేలేమని చాలా ప్రయత్నం చేస్తుంటే కానీ అయితే లేదు. ఏదో నెత్తి మీద దరిద్రం కూర్చున్నట్టే ఉంది. నెత్తి మీద దరిద్రం ఉంటేనే పనులు సాగాయి, ఆగిపోతాయి. చేద్దామన్నది పట్టుదల మంచిగానే ఉంటుంది. రాత్రి అనకుండా పగలనకుండా గొడ్డు కష్టం చేసినట్టు బాగానే కష్టం చేస్తారు, కానీ ఫలితం లేదు. ఫలితం ఉండాలి. ఏదన్నా చేసేదానికి ఒకటి ఫలితం ఉంటే అది చాలా బాగుంటుంది. నా వాళ్ళు, నా బంధువు, నా బలగం అనుకున్న వాళ్ళు దండగా ఎవ్వరు సాయం చేయరు, ఎవరు 10 రూపాయలు సాయం చేయరు. చేసినా వెంటనే ఏమంటారు, 10 రూపాయలు ఇట్లా ఇస్తే ఈ చేతి నుంచి ఇస్తే ఈ చేతి నుంచి అడిగిరి లావ్. మీరేం చేస్తారు, ఇజ్జత్కి 10 రూపాయలు అప్పు తీసినా, 100 రూపాయలు అప్పు తీసినా, ఎంత తీసినా కానీ ముందు నీ డబ్బుల్ని తీసుకోమని ఎలా ఇచ్చిండ్రో అలాగే తీసి ఇచ్చే అలవాటు మీకు చాలా బాగుంది. మాట పడడానికి ఇష్టం ఉండదు, రోసానికి మీరు వెనక జరగరు, కోపం అస్సలు వెనక జరగరు. మీరు ఏ పనైనా కానీ చేద్దాం అన్నట్టు. ఈ రాశి వల్ల మళ్ళొకటి ఏముందంటే మాత్రము పెద్దల సేవ చేయడం, పెద్దలతో కలిసి ఉండడం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే మొత్తంగా నడవడం. మళ్ళీ ఒకటి ఏమిటంటే యాత్ర, శివయ్య యాత్ర అయినా కానీ ఏ యాత్ర అయినా కానీ మీరు ఎట్లా వెళ్ళాలంటే అండి, మీరే కాదు ప్రతి ఒక్కరు కూడా మంచిగానండి. ఒక యాత్ర వెళ్ళాలంటే ఏదో బ్యాగ్ సుధరాయించుకొని ఏదో దాంట్లో ఇంత టిఫిన్ కొట్టుకొని, లేకపోతే మధ్యలో ఎక్కడైనా తిందాం, లేకపోతే ఎక్కడ అన్నదానం చేస్తున్నాయి అక్కడ తిందాం, అక్కడ పనుకుందాం, అక్కడ దేవుని దర్శనం చేసుకుని వద్దామన్నట్టు ఆ మాట తప్పు. అట్లా వెళ్ళవద్దు. ఒక దేవ దర్శనం వెళ్ళాలంటే ఇల్లు శుభ్రం చేయాలి. ఉన్న ఏదో మొత్తం ఉతికి బట్ట అంతా ఉతికి మంచిగా ఆరేసి మంచిగా పెట్టి ఇంటి లోపల దేవునికి దర్శనం చేసుకొని ఇంట్లో ఉన్న భార్య, పిల్లలు, మీరు మంచిగా ఐకమత్యంగా ఇంటి లోపల ఇంత సర్ది కట్టి, భగవంతుని ధ్యానం కట్టి, సర్ది కట్టి బస్ ప్రయాణం చేయండి. అది ఎంత అందంగా ఉంటుందంటే దానికినంత ఉన్నంత ఆనందం ఇంకేది ఉండదు. ఇంట్లోని ఎంత చేసుకొని తిను, అమృతం ఇంట్లో చేసుకొని తిను, అది కరెక్ట్ కాదు. అదే ఇంత ఏదో సర్ది కట్టుకొని నువ్వు ఆ దేవుని ప్రయాణంలో వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం కూర్చొని ఇంత భోజనం చేయండి. అది ఎంత యథార్థంగా ఉంటుందంటే, ఎంత బాగుంటుందంటే ఇక సవాలులే. ఆ భగవంతుడి తీర్థం పెట్టిండేమో, మేము తింటుండేమో అన్నట్టు అనిపిస్తుంది. అంత అది మంచిది. ఆ తిన్న తిండి గుడక, అన్నం గుడక ఎట్లా జీర్ణం మంచిగా అవుతుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రయాణం మళ్ళీ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి, దేవదర్శనం వెళ్ళాలి, ఆ దేవునికి దర్శనం చేసుకోవాలి, రావాలన్నట్టు ఈ రాశి వాళ్ళకి చాలా ఇష్టంగా మీరు వెళ్తారు. అలాగే వెళ్ళాలి. ఎప్పటికైనా కానీ భార్య బిడ్డలకి ఎంట వేసుకొని మీరు దర్శనానికి వెళ్ళండి. అది భగవంతుడు సాక్షితంగా, బిడ్డ నువ్వు భార్య బిడ్డలతో అందరు కలిసి ఉన్నవనైనా రాయమని భగవంతుడిలో పిలిపించుకుంటాడండి. చాలా బాగుంటుంది. కానీ లైఫ్లో సంవత్సరానికి ఒకసారన్నా భార్య బిడ్డలతో కలిసి వెళ్ళాలి ఒక దేవ దర్శనం. అది దూరం. కానీ ఈ రాశి వాళ్ళకి పెద్దల సేవ చేయడం, మంచిగా ఓపికతో నడవడం,
అది బాగుంది. ఇప్పుడు అనుకుంటున్నారు చూడండి, ఇంటి లోపల ఆగిపోయినాయి చూడ పనులు చేయాలి అనుకుంటున్నారు కదా, ఆ పని పక్క జరుగుతుంది. ఏదైనా కానీ, జాబ్ అయినా కానీ, మ్యారేజ్ అయినా కానీ, ఏదైనా కానీ ఇంటి లోపల చేయాలనుకున్న పనులు అవుతాయి. మన ఇంటి లోపల ఒక రూపాయి గతి లేదు, మరి మీరు ఎక్కడికి వెళ్ళి చేయాలి, మనం ఎట్లా చేయాలి, అసలు చేస్తామా చేయమా, అవుతుందా కాదా, మరి ఎట్లా చేయాలి, లేకపోతే ఎవరైనా మాకు 10 రూపాయలు ఇస్తారా, లేకపోతే 12 రకాలు ఆలోచిస్తున్నారు. ఎవరు 10 రూపాయలు ఇచ్చినా లాభం లేదు, మన సొంతం కష్టం. మనకి సమయం వచ్చిన తర్వాత ధన్మని మన ఇంట్లో వెళ్ళాలంటే వెళ్ళయి కదా అనుకుంటున్నవచ్చు. అది ఆ భగవంతుడే భిక్షాది. ఒక పెళ్లి బలం వచ్చి ధన్మని పెళ్లి కావాలంటే ఆ భగవంతుని కన్ను తెరవాలి. ఆయన కన్ను తెరిస్తేనే ఆ పైసా ఎక్కడికన్నా పుట్టుక వస్తుంది, అది అవుతుంది. బలం రావాలి. బలం లేనప్పుడు ఎంత పైసా జమ చేసినా అది కాని మాట. ఈ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. ఒకసారి ఉజ్జయిని మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం దర్శనం చేసుకోరండి, చాలా బాగుంటుంది. ఇది 3వ జ్యోతిర్లింగం. ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్, గుజరాత్ రాష్ట్ర. సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున. 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర్. 4వ జ్యోతిర్లింగం ఓంకాళేశ్వర, వైద్యనాథ్, భీమశంకర, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర, కేదార్నాథ్, విష్ణేశ్వర్. ఇవి 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. మీకు ఎప్పుడన్నా వీలైతే ఒకసారి ఉజ్జయిని మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం దర్శనం చేసుకోండి. అటే అక్కడనే అమ్మవారు జగన్మాత ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం ఆమె దర్శనం చేసుకోండి, మీకు మంచి కలిసి వస్తుంది. ఈ మకర రాశి వాళ్ళకు రాజా బతుకు బతికే టైం వచ్చింది. ఈసారి పైమెట్టు లెక్కే అవకాశం వచ్చింది. గవ్వలిద్దాం. ఓం నమ శివాయ. 7 పడ్డాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 5. అంటే 5 శని, 8 గురుబలం. గురుబలం బాగానే ఉందండి. మీరు తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. రాజా బతుకు బతికేది ఉంది, అంత జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉండి ఫోన్ చేసి ఏమైనా వినాలనుకుంటే వినండి. మీ ఫోన్ ద్వారా నేను డౌట్ క్లియర్ చేసేస్తా, చెప్పేస్తా. నమస్కారం. ఓ